నాకు రంకు మాటలు అంటగట్టినా సరే, నేను రంగమ్మత్తని కాబట్టి ఇప్పుకొనే తిరుగుతానటువంటి అనసూయ. కిల్లి మంజారో అని ఎవడైనా కిల్లి నమిలి కచ్చకచ్చ నమిలి మీదుంచినా సరే తుడుచుకొని పోదనుకున్నటువంటి ఈ చిన్మయి. ఏమన్నా ఎగబడుతున్నారా అమ్మ శివాజీ గారి మీద? నాకు అర్థం కాక అడుగుతా. మీరు ఆడోళ్ళ కోసం ఏ ఉద్యమాలు చేశారో, ఎటువంటి పోరాటాలు చేశారో నాకైతే తెలియదు కానీ, మొన్నటికి మొన్న అసలు ఈవిడ గారి గురించి పక్కన పెడదాం. ఒకసారి జ్యోతి ఎర్రమంజ గురించి పక్కన పెడదాము. మీ సినిమా ఇండస్ట్రీలో ప్రణతి గారు సాధించిన విజయం గురించి ఒక పోస్ట్ పెట్టారా? ఒకసారి చీరప్ చేశారా? ఆవిడ్ని కంగ్రాచులేషన్స్ చేశారా? ఆవిడ్ని కొంచెమైనా మా తెలుగు ఇండస్ట్రీ నుంచి మాకొక ప్రణతి గారు ఇంత గొప్పగా విజయం సాధించారని చెప్పారా? మీ బతుకులు ఏమి మంచికి సాయం చేయని మీ బతుకులు ఈరోజు ఏదో జరిగింది, శివాజీ గారు ఏదో అన్నారు. ఆయన అన్నటువంటి సామాన్లు అనే మాట కొత్త మాట కాదు. అదేం ఆయన సృష్టించి మిమ్మల్ని అన్నమాట కాదు. అంటే మీకే వర్తిస్తుంది, మిమ్మల్ని అని అనాలి. ఎందుకంటే మీరే కదా ఇప్పుకొని తిరిగేటోళ్ళు. సో మీకు వర్తించింది కాబట్టి మీరు చెప్పుకో. అయితే ఎక్కడ శివాజీ గారి మాటలకు అందరూ ప్రలోభపడిపోయి నిజంగానే ఎక్కడ బ్యాన్ చేస్తారో మనం ఇప్పుకొని తిరిగే డ్రెస్సులు అనేసి మీరు ఇద్దరు ఊరుకొచ్చారు. ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకొక ఇద్దరు వచ్చారులేండి, పర్లేదు వచ్చారు. యాక్చువల్లీ సుమా కూడా ఏదో మాట అనేది నాకు అర్థం కాలేదు. ఆమె గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆమె పద్ధతికి ప్రతిరూపం ఆమె, కాబట్టి ఆమె గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. ఒకవేళ ఆమె ఏమన్నా నిజంగా ఇట్లాంటి విషయాలకు మద్దతు ఇచ్చి మాట్లాడుంటే ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నది విషయం. కానీ లేదు, ఒకవేళ మంచి విషయానికి సపోర్ట్ చేస్తే ఆమెకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, జ్యోతి ఎర్రమంజు అనేట ఆమె తెలుగు గడ్డ మీద ఉంటున్నటువంటి విశాఖపట్నం చెందినటువంటి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించి ప్రపంచ దేశాలతో పోటీపడి గోల్డ్ మెడల్ సాధించి మనకు గోల్డ్ మెడల్ తీసుకొస్తే ఒక స్టేడియంలో ఒంటరిగా నిలబడి కన్నీరు గార్చుకుంది, ఒక్కతే ఏడ్చుకుంది. అప్పుడు ఆమెకు సపోర్టు ఏ ప్రభుత్వం లేదు, తెలంగాణ ప్రభుత్వం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు, అసలు ఈ భారతదేశ ప్రభుత్వమే ఆమెకు తోడు లేదు. అప్పుడు మీ నోర్లు పడిపోయినాయా? పక్షవాతం వచ్చిందా మీ నోటికి? అప్పుడు పని చేయలేదా మీ నోరు? అరే, ఒక ఆడపిల్లని ఇట్లా నిర్లక్ష్యం చేస్తారా అనేసి ప్రభుత్వాలను నిలదీయడానికి నోరు లేదా? మీరు తిరబెట్టుకొని తిరిగే పబ్లిక్ ఫిగర్స్ కదా, మీ మాటకు విలువ వస్తుంది కదా. ఇప్పుడు సామాన్యులు మేము చెప్పిన దానికంటే మీరు చెప్పిన దానికి ఎక్కువ విలువ వస్తుంది కదా. అప్పుడు మేము కూడా బాధపడ్డాం, అయ్యో అన్నాం, ఊరుకున్నాము. మరి మీకేం రోగమైంది? మీ దాకా నోటిఫికేషన్ రాలేదా? మరి బట్టలు ఇప్పుకోవద్దనంగానే ఓ రయ్య 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 ఉరికొచ్చేసారు అందరూ. ఆయన ఏమన్నాడు? ఆయన ముండా అనలేదు. చూసే వాళ్ళకు దరిద్రం ముండా ఇదేం బట్టని అనాలి అని అనిపిస్తుంది, కానీ అనలేము బయటకి అని అన్నారు. వెనక నిలబడి ఆ పిల్లికలడు గలగలగల నవ్వుతున్నాడు. వాడైతే ఇంకా ఘోరంగా అంటాడు. శివాజీ గారికి నిలబడాడు కదా వాడవడో. మొన్న సామాన్యుని వస్తే కూడా ఒక మాట అన్నాడు కదా సామాన్యులకి, బీబీ అగ్ని పరీక్షలో నవదీప్ గాడు. వాడికి పెళ్లి పెటాకులు లేవు, ఏ ఆడది పడితే ఆడదాంతో తిరుగుతుండొచ్చు ఉంటుండొచ్చు, ఇక అంతే కదా వాడైతే. అంటే వాడంతా వల్గర్గా నవ్వుతున్నాడు. అంటే వాడు మనిషే రఫ్ అండ్ టఫ్గా ఉంటాడు. వాడు ఎన్ని మాట్లాడుతుండొచ్చు వెనకాల ఇంకా అది ఇదని. నువ్వు కనీసం వల్గర్గా ఆ ముండా అన్న మాటకి, లేకపోతే ఇంకా సామాన్లు అన్న మాట, అది ఎవరు శివాజీ గారు సృష్టించిన మాట కాదు. అది ఎక్కడి నుంచి వచ్చిన మాట? ఈ సోషల్ మీడియా ద్వారా ఎవడో అంటే అది వచ్చింది. ఇంకోటి ఏంటంటే, మన ఎవరు కన్నడ హీరో ఉంటారు కదా, వారి సినిమాలో ఉంది ఆల్రెడీ ఈ మాట. అది ఇంట్లో ఉన్నప్పుడు ఏమో పదచీర కట్టుకొని బయటకు వచ్చినప్పుడు ఏమో తెరబెట్టుకొని వస్తుంది, సామాన్లన్నీ కనిపిస్తున్నాయి, నిన్ను చూసి నాకు మూడు వస్తుంది, నువ్వు రారా అని అంటాడు. అప్పుడు నాకు పెళ్ళైందని అని చెప్తే పత్తిత్తుదానా అని చెప్పి తిడతాడు ఉపేంద్ర గారు. వారి సినిమాలో ఉంది మాట. అప్పుడు మీకు నొప్పి రాలేదే? ఇప్పుడు చెప్తున్నారు కదేమో చిక్కిరి చిక్కిరి సినిమాలో కూడా ఉన్నాయి ఇట్లాంటి వర్డ్స్ అని. మరి అప్పుడు నొప్పి కాలేదా మీకు? కొంచెం మన బుద్ధి జ్ఞానం ఉందా? ఎవడన్నా జబర్దస్త్ ఎట్లనో లేకపోతే ఏనో ఎవడన్నా ఏదన్నా మాట అంటే ఓ వయ్యారిలాగా తిప్పుకొని ఓ వగలవాడి ఏడ్ చేసి బయటకు వెళ్ళిపోతా అంటావు. ఇంతమంది చీతు అంటే నీకేమనిపిస్తలేదా అనసూయ? ఇంకా సిగ్గులే కూడా చెప్తున్నావు, నా కొడుకు ఇట్లాంటి డ్రెస్సులు వేసుకోవద్దు మమ్మీ అంటాడు. అయినా సరే నేను నా కొడుకుని కాదని నేను వేసుకుంటా అంటే నీ కొడుకు ఎంత మానసిక క్షోభకు గురవుతుండొచ్చు? చిన్నపిల్లలు ఏదైనా ఒకేసారి చెప్పరు, వాళ్ళు ఎంతో మదనపడి కానీ చెప్పరు. చెప్పిండు అని అంటే ఆ చిన్న పిల్లోడు వాని సైకలాజికల్గా మెంటల్ సిక్నెస్కి గురి చేస్తున్నాను వాడిని. ఒక తల్లిగానే బాధ్యత చక్కగా లేదు, పిల్లోన్నే మెంటల్ కండిషన్లో పడేసినావు.
మళ్ళీ బయట చెప్పుకోవడానికి నీకేమని అనిపించట్లేదా? ఇంకా ఏమంటారు, రెచ్చగొడతారు చూడు మనుషుల్ని. ఆ రెచ్చగొట్టడం నీ దగ్గర చాలా ఉంది. అంటే బట్టలు ఇప్పుకొని రెచ్చగొట్టడం కాదు, నోటితో కూడా రెచ్చగొడుతున్నావు నువ్వు. అమ్మో, మామూలుదానే కాదు. బట్టలు ఇప్పే రెచ్చగొట్టుడు కాదు, నోటితో కూడా రెచ్చగొడుతున్నావు. పాపం నీ మొగడు అమాయకుల్లానే ఉంది అనిపిస్తుంది నాకైతే. అయినా కూడా ఎన్నిసార్లు అనిపించిందో కానీ ఇక ఎందుకు అనవసరంగా కాపురం పాడు చేసుకోవడం అనేసి గమ్ము నొక్కుంటుండొచ్చు. ఇప్పుడు కేసులు పెడతా అంటున్నావు. ఎంతమంది మీద కేసులు పెడతావు? మేము కూడా కేసులు పెడతాం. మేము ఇప్పుకొని తిరుగుతాం కాబట్టి మాకు ఇబ్బందికరంగా ఉంది, మాకు మానసిక హింస చేస్తుంది, మానసిక క్షోభ గురి చేస్తుంది మేము ఇప్పుకొని తిరగడం వల్ల అని మేము కూడా కేసు పెడతాం నీ మీద. పెట్టు కేసు. ఎంతమంది మీద పెడతావు? తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు అందరి మీద పెడతావు ఆ కేసు? శివాజీగా చేసిన పాపం ఏంది? ప్రకృతిలాగా ఉంటావు, దేవతల్లాగా ఉంటావు, కట్టుకున్నలకు అవార్డ్స్ వస్తాయని చెప్పిన మాట నిజం కదా? మొన్న ప్రపంచ దేశాల్లోనే అవార్డు తీసుకొచ్చుకున్నటువంటి సినిమాకి ఏం తెరబెట్టుకుందని ఆ సినిమాకి ప్రపంచ రికార్డు ఇచ్చారు. రామ్ చరణ్ మన ఎన్టీఆర్ గారు చేసిన సినిమా ఏం ఏం తెరబెట్టుకున్నారని ఇచ్చారు ఆ సినిమాకి? మీలాగా తెరబెట్టుకున్నందుకు ఇయ్యలే, కంటెంట్ ఉంది కాబట్టి ఇచ్చారు. సినిమా అంటే తెరబెట్టుకోవడం కాదు. పాత సినిమాలు చూడు, సిగ్గు తెచ్చుకోరు కొంచెం. వసంతం ఎన్ని రోజులు ఆడింది? నువ్వే కావాలి ఎన్ని రోజులు ఆడింది? మొన్నటికి మొన్న ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియురాలు అట్లాంటి సినిమాలు అందులో మన ఉన్నాయా? ఏమన్నా తెరబెట్టుకుని ఉన్నాయా? అవి తెరబెట్టుకున్న సినిమాలు అవన్నీ. తెరబెట్టుకున్న ఏ సినిమా సెన్సేషనల్ అవ్వలేదు. పద్ధతిగా లేకపోతే కంటెంట్ ఉండి స్టోరీ ఉన్న సినిమాలే సెన్సేషనల్ ఇచ్చాయి. మొన్నటికి మన మగధీరలో తెరబెట్టుకున్నారా? ఫస్ట్ కదా రికార్డ్ తీసుకొచ్చింది మగధీర తెరబెట్టుకుందా? బాహుబలి తెరబెట్టుకున్నారా? ఏం మనుషులే తల్లి మీరు, నిజంగా నాకు అర్థం కాదు. ఈ చిన్మయి పైసలు ఇస్తే నోట్లో నుంచి ఎటువంటి పసిదాలమన్నా వాడుతుంది. అదేదో పాట ఉందంట కదా ఇవిడది ఆల్రెడీ, కిలి మంజారో జర కొలి మంజారో. దాంట్లో మీనింగ్స్ ఏందో కూడా నాకు ఆ పాట తెలియదు. దాంట్లో కూడా చాలా మీనింగ్స్ ఉన్నాయంట. ఏమో ద్రాక్ష పళ్ళు, ఏమో వెన్ను, ఏమో అన్నీ ఉన్నాయంట కదా. అప్పుడు రాలేదా మీకు? ఆడవాళ్ళని వర్ణిస్తున్నారు పాటు ఇది తప్పు అని. అట్లే నువ్వు రోడ్డు మీద చెడ్డీలు వేసుకొని పో, మగ పొరగాన్లు నీ ద్రాక్ష పనులు అంటాడు, నీ నడుము అంటాడు, నీ వంపు అంటాడు, నీ సొంపు అంటాడు. వారి మీద తిరగవాడకప్పుడు ఎందుకు నీ మంది వాటర్ రైట్. నిజంగానే చాగంటిగా చెప్పాడు కదా, తెరబెట్టుకోవడం నీ రైట్ అయితే అనడం వాటర్ రైట్ అని. నిజమే మరి. నువ్వు తెరబెట్టుకోకపోతే ఎందుకంటారు? వేసుకో, నీ బట్టలు నువ్వు వేసుకో, ఇంట్లోకించి బయటకు రాకు. వేసుకున్నాక వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టకు. నీ ఇంట్లోకి చూడను నిన్ను అబ్జెక్షన్ చేస్తే వాళ్ళు చెప్తా కొట్టు. ఇంట్లో నువ్వు చిరిగిపోయిన బట్టలు కాదమ్మా, అసలు ఏం వేసుకోకుండా తిరుగు. ఎవడో నచ్చి నిన్ను అడిగితే మేము వస్తాం నీకు సపోర్ట్గా. ఆమె ఇంట్లో ఆమె వేసుకుందిరా భయ్య అని. నువ్వు నడి రోడ్డు మీద వేసుకొని నడి రోడ్డు మీద నేను పోతానని అవ్వడేమనద్దు. మరి చిన్నపిల్లలు వేసుకోరు కదా, వాళ్ళకి ఎందుకు అవుతుందంటే మీరు వేసుకుంటారు కదా బట్టలు, మీ బొమ్మలు చూసి సైకలాజికల్గా డిఫెక్ట్ అయిపోయి బయటకు వచ్చి ఏ చాక్లెట్ కొనుక్కోవడానికి ఎవరు లేనప్పుడు ఒక పాప దొరికితే ఆ పాపను ఖరాబ్ చేసి చంపేస్తున్నారు. ఇలా వీడియోలన్నీ చూసి బస్సులో ఏదైనా దొరికితే దాన్ని ఒకటికి నలుగురు కలిసి పోరగాళ్ళు గుంపులుగా చేరి చూస్తారు. అలాంటి వీడియోలు, ఇట్లాంటి వీడియోలు ఏమైనా ఉంటే గుంపులుగా చూస్తారు. మగపిల్లలు ఒక్కరిగా చూడరు. ఆడదే ఈరోజు ఒకటి చూస్తలేదు, నలుగురు ఆడపిల్లలకు చూపిస్తుంది. అట్లాంటిది మొగడు కూడా చూస్తాడు. అప్పుడు ఒకదే ఆడపిల్ల దొరికితే వాళ్ళు మొత్తం మత్తెక్కిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అట్లాంటివి వాళ్ళని సమర్థించట్లేదు. ఫస్ట్ మనల్ని మనం కొంచెం కరెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఆ విధవలకి ఏం చేయాలో చెయ్యాలి. మనం మనుషుల్లాగా ఆలోచించండి. ఆయన బట్టలు ఇప్పుకొదలడు కాబట్టి అది ఇది నీ వెటకారాలు అయితే చూస్తున్న ఒక్కొక్క వీడియోలో చాలా ఘోరంగా ఉన్నాయి అనసూయ. ఫస్ట్ నీ కొడుకు కోసం నువ్వు మారు. నీ కొడుకు మమ్మ ఈ డ్రెస్ వేసుకోదంటే ఇది నా కంఫర్ట్, నా ఇష్టం అని చెప్తున్నాడు అంటే నీకు ఇంత కూడా సిగ్గు లేదనేది నాకు అర్థమైపోయింది. ఆ పోరడు మానసిక క్షోభకు గురవుతున్నాడు. చైల్డ్ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో చైల్డ్ డాక్టర్స్కి అడుగు. వాడు మానసిక క్షోభకు గురైపోయి లాస్ట్కి సైకలాజికల్ డిఫెక్ట్ వస్తుంది వాడికి. చిన్మయి, నువ్వైతే దేశద్రోహాలు కాదు. మీకు దమ్ముంటే మీ ప్రణతి గారిని ఒక్కసారి ఆమె కాలు మొక్కని బుద్ధి వస్తుంది మీకు. ఆమె కూడా వేసుకుంటుంది. ఏ టైంలో వేసుకోవాలా, ఏ టైంలో వేసుకోవద్దు, ఏ టైంలో ఎట్లుండాలి ఆమెను చూసి తెలుసుకోండి కొంచెం. ప్రణతి ఎంత అందంగా ఉంటుంది ఆవిడ, చీర కట్టుకుంటే ఎంత బాగుంటుంది ఆవిడ.
ఎప్పుడైనా చీరనే కట్టుకుంటుంది ఆవిడ బయటకు వస్తే. జిమ్కి వెళ్ళినప్పుడే వేసుకుంటే నానా మాటలు అంటే ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పింది ఆవిడ. మీకు దమ్ముంటే అట్లాంటిది ఏదైనా చేసి చూపించండి మరి. బికినీలు వేసుకొని ఏ బీచ్కో ఈ బికినీ వేసుకొని ఏ గ్లాస్నో పట్టుకొని పబ్బులో డాన్సర్లు కూడా మీకన్నా నయం, వాళ్ళు ఫుల్ బట్టలు వేసుకొని చేస్తారు. అంతెందుకమ్మా, ఈ రోజుల్లో వ్యభిచారం చేసే ఆడోళ్ళు కూడా నిండా చీర కట్టుకొని పక్కకు నిలబడితే ఎవడన్నా వస్తే డబ్బులు ఇస్తే పోతున్నారు. దానికి అర్థం ఏందో తెలుసా? వాళ్ళకి దిక్కు లేక చేస్తున్నారు. మీకు దిక్కుంటే అన్ని పెట్టుకొని తిరుగుతున్నారు రోడ్ల మీద. వాళ్ళన్నా గుట్టుగా చేసుకొని గుట్టుగా బతుకుతున్నారు. మీరు అంతకన్నా నీచం అయిపోయినరు. మనుషుల్లాగా మారండి. మిమ్మల్ని ఎవరు తిట్టాలి, మీ మీద ఎవరికో పగలేదు, మిమ్మల్ని తిట్టాలి, మిమ్మల్ని అనాలని. మీరు శివాజీ గారిని మరోసారి అంటే మర్యాదగా ఉండదు. ఇకరైనా ఆపండి. ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్పిండు. ఆ 2 మాటల కోసం క్షమాపణ చెప్పిండు. మా అందరి మద్దతు శివాజీ గారికే ఉంటుంది. జై శివాజీ. శివాజీ లాంటి మంగపతులు 100 మంది రావాలి, ఇంకా కోరుకుంటాం. మీకు తెలియని విషయం ఒకటి చెప్తా లాస్ట్ అండ్ ఫైనల్గా. మీ ఇండస్ట్రీలోనే 100 మంది మంగపతులు ఉన్నారు, 100 మంది శివాజీలు ఉన్నారు, కానీ వాళ్ళు బయట కనలేకపోతున్నారు. శివాజీ గారు బయట కనేసిండ్రు. ఈ వీడియో ఇలాంటి నాలాంటి వీడియోలు ఇప్పుడు నేనంటే ఆఫ్టర్ ఆల్ అనుకోండి, నేను సామాన్యురాలని కాబట్టి నా వీడియో మీకు పెద్ద ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. కానీ అలాంటి 100 వీడియోలను చూసి మీకు ఎక్కడైనా కాలుతుంది కదా, అప్పుడు కొంచెం బుద్ధి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి, కానీ ఇంకా రెచ్చిపోవడానికి ప్రయత్నించకండి. జై హింద్.